ఒక సంక్షేమ పథకానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నటువంటిది, అది ఒక్క రోజులో డబ్బులు వేయడం అన్నటువంటిది చంద్రబాబు గారి జీవితంలో తొలిసారి. వెంటనే మనకి సర్రమని కోపం వస్తుంది కొంతమందికి. పెన్షన్లు వేస్తున్నారు కదని. పెన్షన్ అన్నటువంటిది ఎప్పటి నుంచినో నడుస్తుంది. అది గతంలో రూ. 35 ఎన్టీ రామారావు ఇస్తే, రూ. 75 చంద్రబాబు ఇస్తే, 200 రాజశేఖర రెడ్డి ఇస్తే, రూ. 1000 చంద్రబాబు ఇస్తే, మళ్ళీ 1000 2000 చంద్రబాబే చేస్తే, 2000 3000 జగన్ చేస్తే, 3000 4000 చంద్రబాబు చేసుకొచ్చారు. ఇవన్నీ దశల వారీగా నడుస్తుంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ దాని గురించి మాట్లాడేది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక డైరెక్ట్గా తెలుగుదేశం హయాంలో ఇంత బల్క్ అమౌంట్ వేలకి వేల రూపాయల అకౌంట్లో వేయడం ఇష్టం ఉండదు. ఏ పథకం అట్లాగా ఇచ్చిన దాఖలా లేదు ఇంతవరకు. ఇన్ని సంవత్సరాల్లో 43 సంవత్సరాల్లో కూడా ఏదో స్కాలర్షిప్లు ఇవన్నీ రొటీన్గా డిఫరెంట్గా జరిగేటటువంటి పని. ఇంత 8,500 కోట్ల రూపాయలు దగ్గరగా డబ్బులు వేసింది. ఇంకా పడుతూ ఉన్నాయట అకౌంట్లో. 8,500 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 13,000 26,000 39,000 ఇట్లాగ చూసుకున్నప్పుడు అద్భుతం కదా. అది బాబు గారు తన జీవితంలో తొలిసారి అట్లా వేయడానికి అంగీకరించారు. సాధారణంగా తెలుగుదేశం కానీ చంద్రబాబు గారి మనస్తత్వం కానీ బాబు గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే, డబ్బులు ఊరికినే ఎందుకు ఇవ్వాలా, ఇస్తే పాడైపోతారు, వాళ్ళకి మనం పనిస్తే పని ద్వారా వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఉచితంగా అలవాటు చేస్తే పాడైపోతారు అన్నటువంటి ఆలోచన. అందుకనినే దశాబ్దాలుగా జరగలేదు. సరే, ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అట్లా క్యాష్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రాజశేఖర రెడ్డి 108 లేకపోతే కనుక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఇచ్చారు. ఆ ఫీజుల డబ్బులు కూడా డైరెక్ట్గా ఆ విద్యా సంస్థలకు వేసేవాళ్ళు. మందులు ఈ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కూడా ఆ ఆసుపత్రులకు వేసేవాళ్ళు. బట్ ప్రజల చేతికే డబ్బులు వేయటం అన్నటువంటి విధానాన్ని, అది కూడా అవి కాకుండా కొత్తగా వేయడం అన్నటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చాడు. అది విమర్శిస్తూ ఇతను దోచిపెడుతున్నాడు, అప్పులు చేసి ఎవడబ్బా సొమ్మని పెడుతున్నాడు, శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది అన్నటువంటి విమర్శలు చేశారు అంటే ఆనాటి ఉద్దేశం అది. నేను అప్పుడే చెప్పా, ఖచ్చితంగా నెక్స్ట్ ఎంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పుకోవాలి తప్పించి ఇవ్వము మేము అని చెప్పి జనం దగ్గరికి వెళ్ళండి, రేపు ఎన్నికల్లో గెలవడం కూడా కష్టం అన్నటువంటి. ఇస్తామన్నారు, అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఇప్పుడు 6 ఇస్తానని, అందులో 3 ఇస్తామంటున్నారు. ఆ 3లో ప్రధానమైనటువంటి ఇప్పుడు క్యాష్ ఎంత ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలే మారుస్తారు, లేదా అలా నాయకులే మారుస్తారు ఆయన. ఇప్పుడు ఇది ఇప్పించారు, రేపు అన్నదాత సుఖీభవిస్తారు, ఆ తర్వాత ఫ్యూచర్లో మిగతాయి కూడా. అయితే జగన్ ఫస్ట్ ఏడాదే పూర్తి చేశాడు. అయితే అమ్మఒడి జగన్ కూడా ఫస్ట్ ఏడాది అంటే రాగానే కాదు కదా, రాగానే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్కే కదా వేసింది. ఆ లెక్కను చూసుకుంటే చంద్రబాబు గారు ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం అన్నటువంటిది కూడా కరెక్ట్. బాబు గారు ఓ సిస్టమేటిక్గా అంటే తన రూటు మారింది మొట్టమొదటిసారి.